వానాకాలంలో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. వేడి ఉక్కపోతతో ప్రజలు ఉడికిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సాధారణం కన్నా 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3 రోజులుగా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. గాలిలో తేమ శాతం పడిపోయింది. అసాధారణ వాతావరణంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్కపోత అధిక ఉష్ణోగ్రతలతో ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండాకాలంలో కూడా ఈ స్థాయిలో నమోదయ్యాయి. అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు వానాకాలంలో కూడా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. వర్షాకాలం ప్రారంభమై దాదాపు 3 వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో ఆశించిన స్థాయి వల్ల వర్షాలు కురవలేదు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో బాణుడు తన ప్రభావం ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిందనేది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురవకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సో ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారులు నిజామాబాద్ జిల్లాలో ఏ విధంగా ఉంది వాతావరణం, ఈ ప్రభావం ఎట్లా ఉండబోతుంది అనే అంశాలపై మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే జిల్లాలో వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంది? అసలు వానాకాలమా ఎండాకాలం ఏం అర్థమవుతలేదు. మనం చూసుకుంటే అండి గత 4-5 రోజుల నుంచి టెంపరేచర్లు అనేది మనకు అరౌండ్ 41 డిగ్రీస్ అంత 40 నుంచి 41 డిగ్రీస్ వరకు రికార్డ్ అవుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే మనకు టెంపరేచర్లు అనేది చాలా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఈ టైంలో మనకు వర్షాలు కురవాలి, కానీ ఈ టైంలో మనం ఏంటంటే హీట్ వేవ్ వార్నింగ్స్ ఇస్తున్నాము, వడగాల్పులో వార్నింగ్స్ మనం ఇస్తున్నాము. అంటే గత ఏడాది ఈ టైంకు చూసుకునే మనకు అరౌండ్ 36 డిగ్రీస్ వరకు మనకు టెంపరేచర్ నమోదయ్యాయి. కానీ మనకి ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి అనేది మొత్తం భిన్నంగా ఉంది. 40 నుంచి 41 డిగ్రీస్ వరకు మనకు రికార్డ్ అవుతున్నాయి. దీనికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఎల్నినో అండి. నార్మల్గా మనకు సాధారణంగా వింటున్నాం కదా, ఎల్నినో ఎఫెక్ట్ అండి. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి ఏంటంటే ఋతుపవనాల మీద ఎఫెక్ట్ అవుతుంది. మనకు ఋతుపవనాలు మనకు భారతదేశంలోకి ఎంట్రీ అయినప్పటికీ, ఈవెన్ తెలంగాణలోకి ఎంట్రీ అయినప్పటికీ కొంచెం వీక్గా ఉందండి. మూమెంట్ అనేది కొంచెం చాలా వీక్గా ఉంది. దానివల్ల మనకు కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇంకొంచెం యాక్చువల్గా ఈ పాటికి మనకు తెలంగాణ మొత్తం వ్యాపించాలి, కానీ మనకు మిడ్ తెలంగాణ వరకు వచ్చేసి మధ్య తెలంగాణ వరకు వచ్చేసి ఆగిపోయింది. అది కొంచెం మూమెంట్ స్లోగా ఉంది. వచ్చే 2 రోజులలో మనకు ఈ నిజామాబాద్కు కొంచెం వర్షం కురిసే అవకాశం ఉంది. అంటే వర్షాలు సాధారణ స్థాయిలో ఉంటాయి సార్, ఈసారి ఎట్లా ఉంటాయని మనకు వాతావరణం ఏం చెప్తుంది? అసలు మనకు యాక్చువల్లీ మనకు ఆల్రెడీ వాతావరణ శాఖ భారత వాతావరణ శాఖ ఆల్రెడీ మనకు ఇష్యూ చేసింది. ఈ సంవత్సరం ఏంటంటే నార్మల్ కంటే కొంచెం తక్కువనే వర్షం పడే అవకాశం ఉంది.